అది నడుస్తూనే ఉంటుంది. ఓకే 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 నేను చాలా ఫంక్షన్స్కి చాలా ఆడియో రిలీజ్కి ఇలా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాను. కానీ ఇందాక ఎన్టీఆర్ ఐవి వేసినప్పుడు అది ఆల్మోస్ట్ 15 మినిట్స్ ఉంది. ఆ 15 మినిట్స్ మీరు ఇచ్చారు, ఎనర్జీ ఇచ్చారే, నేను షాక్ అయిపోయాను. ఎంత ఎనర్జీయా, నేనే ఎనర్జీ అనుకున్నాను. నా మీద కొన్ని వేల కోట్లు నందమూరి అభిమానుల ఎనర్జీ. హ్యాట్స్ ఆఫ్. మీ ఎనర్జీకి తగ్గట్టుగానే బింబిసార్ ఉంటుంది. కళ్యాణ్ రామ్ ఇంతకుముందు చేసిన కళ్యాణ్ రామ్ వేరు, బింబిసార కళ్యాణ్ రామ్ వేరు. చింపి పడేశాడు. మీరు పండగే ఆగస్ట్ 5th చూడండి. మీరు నందమూరి కళ్యాణ్ రామ్ విశ్వరూపం చింపి తొక్కి పడేశాడు. చెప్తుంటే సిగ్గుపడుతున్నాడు. అమ్మాయిల పక్కన సిగ్గే ఆయనకి. కొంచెం ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది మా సినిమాలో, మంచి హాట్గా ఉంటుంది. ఆ సాంగులో కూడా ఆయన షార్ట్ పెడితే పక్కకి వెళ్ళిపోయి రెడీ. సిగ్గంటే సిగ్గు ఆయనకి. కానీ ది బెస్ట్ హీరో. నేను ఇప్పుడు దాకా ఆయనతో పనిచేయలేదు. ఈ సినిమాకి ఫస్ట్ డే ఒక టాస్క్ పెట్టాడు ఈ దుర్మార్గుడు. ఈ దుర్మార్గుడిని తర్వాత చెప్తా. ఒక పెద్ద కేవ్లోంచి ఆయన పడాలి. చోట్స్ మీరు ఆలోచించొద్దు, నేను చేస్తాను అని నేనే షాక్ అయిపోయాను. 12 షాట్లు ఉంటాయి. 12 షాట్లు రెండు టేక్లు ఆల్మోస్ట్ 25-30 టైమ్స్ పడ్డాడు ఆయన పైనుంచి. హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్ అన్న, గాడ్ బ్లెస్, కీప్ ఇట్ అప్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బింబిసారా. తర్వాత ఈ దుర్మార్గుడు మిమ్మల్ని అందరినీ ఒకేసారి అమ్మేయగలడు. అంత ముదురు. ఎంత ముదురు అంటే కళ్యాణ్ రామ్ గారిని ఒక చేతిలో, మా హరి ఉన్నాడు, హరిని ఒక చేతిలో పెట్టుకున్నాడు. ఇద్దరినే గుప్పిట్లో పెట్టుకుని సినిమా చేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరైనా సరే కొత్త డైరెక్టర్కి ఒక సినిమా ఇచ్చినప్పుడు, ఇంత పెద్ద బడ్జెట్ ఇచ్చినప్పుడు, మామూలుగా నేను చూసిన చాలామంది డైరెక్టర్లు చాలా గొంతెమ్మ కోరికలు ఉంటాయి. వాళ్ళ బిహేవియర్ మారిపోద్ది, వాళ్ళ యాటిట్యూడ్ మారిపోద్ది, వాళ్ళ ఆలోచన విధానం మారిపోద్ది. నేనే పుడింగి నేనే పిస్తా అంటారు. కానీ మా వేణు మాత్రం ఒక ప్రొడక్షన్ బాయ్, ఒక సెట్ అసిస్టెంట్, ఒక మేకప్ అసిస్టెంట్, ఈ వాట్ నాట్ అన్ని పనులు మా అసిస్ట్ ఒక్కడే. అంటే కొత్త డైరెక్టర్ ఎలా ఉండాలో ఇతను చూసి నేర్చుకోవాలి. అందుకే మీకు ఈ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఎంత ఇది గుడ్ క్లాప్స్ కొట్టండి. ఇంకా మా సూపర్ స్టార్ గర్ల్స్ మా పక్కనే ఉన్నారు. వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పడానికి సరిపోదు, సినిమా చూస్తూనే ఉంటుంది. అవి కొన్ని వీళ్ళ గురించి చెప్పకూడదు. సినిమాలో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్స్, కీ రోల్స్. ఫైనల్గా ఈ సినిమాకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాల్సిన నా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్, నా కలర్ కన్సల్టెంట్ శివ, అన్నిటికంటే ముఖ్యం మా సీజీ అనిల్. ఈ సినిమాకి కథ అన్నప్పుడు మేము ఊహించిన దానికంటే 70 టైమ్స్ బాగా రావడానికి కారణం మా సీజీ అనిల్. అలాగే ఈ సినిమా కొత్త ఫైట్ మాస్టర్ రామకృష్ణ చింపి పడేసాడు ఫైట్స్. రామకృష్ణ వండర్ఫుల్ ఫైట్స్, నవ్వుతో నా భవిష్యత్తు. మా అందరికీ బ్యాక్ బోన్ మాకు బింబిసాడు ఉన్నాడు, మా హరి కమిట్మెంట్. అంటే సినిమాకి ఒక 40 కోట్లు, ఒక 50 కోట్లు బడ్జెట్ పెడితే ఆ 50 కోట్లు స్క్రీన్లో కనబడాలంటే ఏం చేయాలని మా హరిని చూసి నేర్చుకోవాలి. ప్రతి సీను, ప్రతి షాటు, ప్రతి డైలాగు, ప్రతి లిరిక్, ఏది ఎక్కడ అంటే మేము తీసిన సినిమా ఎక్కడ టిమ్ చేసి పక్కన పెట్టాల. మేము ఏం తీసామో అదే మీకు సినిమాలో ఉంటుంది. దీని అంతటికి కారణం మా హరి. సో మా హరికి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ హరి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా చెప్పాలి. ఆగస్టు 5th తర్వాత చెప్తా. థ్యాంక్ యూ.